బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు వెంటనే ఈ బకాయిలను చెల్లించాలి. లేదంటే 5వ తేదీ లోపల చెల్లించకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఫీజు పోరు పెద్ద ఎత్తున చేయబోతున్నామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుతున్న పేద మధ్య తరగతి విద్యార్థులకి కట్టాల్సిన 3,900 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఇంతవరకు కట్టలేదు. సో 4 క్వార్టర్స్ కి సంబంధించిన ఈ ఫీజు బకాయిల్ని ప్రభుత్వం చెల్లించకపోతే ఆ పేద విద్యార్థులు చదువుకు దూరం కారా? మీకు ఈ విషయం అర్థం కావటం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి దాదాపుగా 7 నెలలు అవుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం, వసతి దీవెన, విద్యా దీవెన కోసం ₹1 కూడా చెల్లించకపోవడం సిగ్గుచేటని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆనాడు వైఎస్ఆర్ గారు పెద్ద చదువులు ఉన్నవారికే కాదు, అర్హత ఉన్న ప్రతి పేద మధ్యతరగతి విద్యార్థికి అందించాలని గొప్ప మనసుతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు సంపూర్ణంగా అమలు చేయడం మనం గమనించాం. కానీ ఈరోజు ప్రభుత్వం 3,900 కోట్ల ఈ ఫీజులు, స్కాలర్షిప్ల బకాయిల్ని ఆపేయటం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే విద్యా దీవెన కింద 2,800 కోట్లు, అలాగే వసతి దీవెన కింద 1,100 కోట్లు, అంటే దాదాపుగా 3,900 కోట్లని బకాయిలు పెట్టడం వల్ల కొన్ని కాలేజెస్ లో విద్యార్థుల్ని క్లాసులకి రానివ్వట్లేదు. కొన్ని కాలేజెస్ లో విద్యార్థులకి సర్టిఫికెట్లు కూడా ఇవ్వకపోవటం, కొన్ని చోట్ల విద్యార్థులు చదువుకు దూరవటం చూస్తుంటే చాలా చాలా బాధేస్తుంది. ఎందుకంటే విద్యతోనే పేదరికం సమూలంగా నిర్మూలించే అవకాశం ఉంది. అందుకే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు పేద పిల్లలకి చక్కటి చదువును అందించి ఆ కుటుంబాలు ఆర్థికంగా ఎదిగే విధంగా, సమాజంలో గౌరవంగా ఉండే విధంగా అన్ని రకాలుగా ఎలా అండగా నిలబడ్డారో మనం గమనించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకోవాలి, తన పార్టీలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలు ఉన్న వాళ్లే ఫీజులు దండుకోవాలి అన్నట్టుగా ఈరోజు పేద విద్యార్థుల్ని చదువుకు దూరం చేసే విధంగా చర్యలు చేపట్టడం, ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవడం అనేది మనం గమనించాలి. అండ్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్, అలాగే స్కాలర్షిప్లు బకాయిలు తొందరగా చెల్లించండి అయ్యా అని అడిగితే దానికి కొంతమంది మంత్రులు మీరు బకాయిలు పెట్టలేదా, మీ ప్రభుత్వంలో బకాయిలు లేవా అని విచిత్రంగా మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక 3 ఛానల్స్ మీద కేసులు పెట్టింది. నిజంగా వింతకోలేదా? పాపం వాళ్ళు ఏం చేశారు అని చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం జరిగిందండి అని చెప్పి ప్రచారం చేశారు వార్త. దానికే కేసులు పెట్టేశారు. చాగంటి కోటేశ్వరరావు గారు ఆ రోజు సామాన్య భక్తుడిలాగా దర్శనానికి వెళ్ళాడు. మరి విఐపి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి కదా, మరి టీటీడీ ఆయన పట్టించుకోలేదు అనే కోణంలో ఎవరైనా రాస్తారు, విశ్లేషిస్తారు. రెండోది, ఆయన సంబంధించినటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉందో అది రద్దు చేశారు. సడన్గా ఎందుకు రద్దు చేశారు? ఇది ఆయన అవమానించడమే కదా, మరి మీరు రద్దు చేస్తున్నప్పుడు ముందే ప్రకటించాలి కదా అని చెప్పి వాళ్ళు వేశారు. దీనికే కేసులు. తిరుమల తిరుపతి పవిత్రత దెబ్బతీశారంట వీళ్ళు. వా పెట్టింది టీటీడీ చైర్మన్ గా TV5 నాయుడు వచ్చినప్పుడే టీటీడీ ప్రతిష్టనే దిగదార్చాలనేటటువంటి మీ ప్రయత్నం అర్థమైంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మొత్తం ఎంటైర్ మీ తెలుగుదేశం, ఎల్లో మీడియా, ఆ జనసేన వాళ్ళకి సంబంధించినటువంటి ఎరుపు మీడియా, మీరందరూ తిరుమల పవిత్రతనే దెబ్బతీయాలని ప్రయత్నించారు. తిరుమల వెంకన్న స్వామిని ఏదైతే పలచం చేయాలని ప్రయత్నించారు. మీలాంటి వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది, మిమ్మల్ని కదా తీసుకెళ్లి బొక్కలో వేయాల్సింది. ముందు ఏదైతే మొన్నటికి మొన్న 6 మీ నిర్లక్ష్యం వల్ల 6 భక్తులు చనిపోతే ఇప్పటి వరకు ఒక్కళ్ళ మీద ఎఫ్ఐఆర్ గట్ల, మరి కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సింది ముందు టీటీడీ చైర్మన్, అలానే ఈఓ, అలానే అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి, ఏదైతే ఈఓగా ఉన్న శ్యామలరావు, చైర్మన్గా ఉన్నటువంటి బొలినాయుడు, వీళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. వీళ్ళని అరెస్ట్ చేయరు. వీళ్ళంటే ఏదో
వాళ్ళకి వచ్చిన సోర్స్ ప్రకారం ఏదో న్యూస్ చెప్తే దీనికే తిరుమల అపవిత్రత అయిపోయిందని వాళ్ళ మీద తప్పుడు కేసులు. అంటే ఎందుకు? వాళ్ళు ప్రభుత్వాన్ని రోజు నిలదీస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి టార్గెట్ చేసి వేధించాలి. దానికి టీటీడీని ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా లాగారు మీరు. ఇప్పుడు ఇతని మీద ఎప్పుడు కేసు పెడుతున్నారని అడుగుతున్నారు. లడ్లో వాడారు, అందుకే రోజు సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. మరొకసారి రోజా కొవ్వునే లడ్లో వాడారు, అందుకే రోజా సంబరపడుతున్నట్టుంది. నేను ఉపయోగపడ్డాను, నేను కూడా తిరుమల లడ్డుకి ఉపయోగపడ్డాను, నా కొవ్వు తీసి పెట్టారంటుంది. ఎంత బలిసి కొవ్వెక్కి తిరుమల పవిత్రమైనటువంటి లడ్డులో రోజా గారి కొవ్వు కలిపారు, దాన్ని వాడారు అని అంటున్నాడంటే అసలు మనిషి పుట్టక పుట్టినాడైతే ఇట్లాంటి మాటలు మాట్లాడతాడా? అంటే తిరుమలని ఎంత అపవిత్రంగా మాట్లాడుతున్నాడు ఈ కిరాక్ కార్పి అనేటటువంటి వెధవ. మరి వీళ్ళ మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారు? వీళ్ళని కదా ముందు అరెస్ట్ చేయాల్సింది. వీళ్ళని అరెస్ట్ చేయరు. ఇట్లా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి ఈ ఎదవల్ని అరెస్ట్ చేయరు. అందరికీ నమస్కారం. రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు నీతి ఆయోగ్ గురించి, రాష్ట్రంలో ఉన్న అప్పుల గురించి వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది. ఈరోజు మనం వాస్తవాల గురించి మాట్లాడాలి అంటే, మన రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రము లోటు బడ్జెట్తో విభజించబడింది. మొట్టమొదటిగా ప్రజలు టీడీపీ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అప్పటికే 10 సంవత్సరాలుగా మనకు హక్కు ఉన్న హైదరాబాద్ని వదిలేసి విజయవాడకి రావడం జరిగింది. అక్కడే ఎంత నష్టం మన రాష్ట్రానికి జరిగిందో ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఆ 10 సంవత్సరాలు మనకు ఆ హైదరాబాద్ నుంచి రావలసిన నిధులు కానివ్వండి, మన వాటా మనకి వచ్చి ఉంటే ఈరోజు మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశలో ముందుకు వెళ్ళి ఉండేది. కానీ హఠావుడిగా విజయవాడకు రావడం, అక్కడ మనకు తెలుసు మన రాష్ట్రంలో వైజాగ్ తప్ప ఏ ఒక్క సిటీ కూడా అంత డెవలప్ అయి లేదు అని. మనకు ఆర్థికంగా నిధులను సంక్షేమించుకునే దానికి నిధులని మనం రిసోర్స్ని మనం ఆర్థికంగా దాన్ని పొందేదానికి ఎన్ని కష్టాలు ఉన్నాయో మనకి ముందే తెలుసు. ఎక్కడ కూడా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఐటీ ఇండస్ట్రీస్ లేవు, రెవెన్యూ జనరేట్ చేసే మనకు రిసోర్సెస్ లేవని తెలిసి కూడా రాష్ట్రంలో ఏ విధంగా అప్పుడు ప్రభుత్వంలో రావడానికి ఆయన ఇచ్చిన హామీల గురించి ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. రైతు రుణమాఫీ అన్నారు, డ్వాక్రా రుణమాఫీ అన్నారు, ఎన్నో హామీలను ఇచ్చారు. మరి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అటువంటి లోటు బడ్జెట్లో మనకు ఎక్కడా కూడా ఆర్థికంగా మన రాష్ట్రానికి రెవెన్యూ జనరేషన్ లేదని తెలిసి కూడా ఏ విధంగా ఇన్ని హామీలను ఇచ్చారో ఒక్కసారి అందరూ కూడా ఆలోచించారు. ప్రభుత్వంలో వచ్చేందుకు అబద్ధపు హామీలతో 2014లో అలాగే చేశారు. అప్పుడు కూడా ఎన్నో అప్పులను తీసుకొని వస్తూ మనకు రావాల్సిన హక్కు ఏదైతే ఏపీకి స్పెషల్ స్టేటస్ గురించి పట్టించుకోకుండా, మనకు రావాల్సిన నిధులను పట్టించుకోకుండా మరి అప్పులు చేసి అప్పుడు కూడా ప్రజలకి కూడా ఎటువంటి సంక్షేమ పథకాలను అమలు చేయలేదు. ఆయన ఇచ్చిన హామీలను కూడా అరాకొరా తీరుస్తూనే ఏది కూడా కంప్లీట్ చేయని పరిస్థితి మనం చూసాం. మరి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసుకుంటే అన్నీ కూడా టెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటూ అప్పుడు చాలా చేయడం జరిగింది. పెట్టమని చెప్పండి, ఏముండే ప్రూవ్ చేయమని ఉంటే దేనికన్నా రెడీ. ఇట్లాంటివి అన్నీ కూడా వీళ్ళు ఊరికే క్రియేట్ చేసి ఇన్ని రోజులు ఏం చేశారు? విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఆయన 3 తరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీతో వైఎస్ఆర్ పార్టీకి పనిచేశారు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో, జగన్తో కూడా ఆయన ఎన్నో ఇబ్బందులు పడి జైలుకు పోయి అన్నీ కూడా పోయినారు. ఆయన అంటే పూర్తి గౌరవం ఉంది. పార్టీకి చాలా కష్టపడినారు, దాంట్లో ఎటువంటి ఇది లేదు.
సో ఆయన నిర్ణయం మార్చుకొని పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేదానికి పనిచేస్తారని చెప్పి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఇవన్నీ కూడా వీళ్ళు మారుతారు వాళ్ళు మారుతారు అన్ని కూడా పుకార్లు. ఖచ్చితంగా ఎవరు మారేవాళ్ళు లేరు. అందరూ కూడా ఇప్పుడు ఉండే వాళ్ళందరూ కూడా కరుడు కట్టిన వైసీపీ అభిమానులు, జగన్ అభిమానులు. ఖచ్చితంగా పార్టీకి నిలబడతాం, పనిచేస్తాం. ఏం కుట్ర లేదు, ఆయన వ్యక్తిగత నిర్ణయం. విజయసాయి రెడ్డి గారు అట్లా ఒకటి చెప్పి ఒకటి చేసే వ్యక్తి కాదు. సో ఆయన క్లియర్ గా చెప్పారు, వ్యక్తిగత కారణాల వల్ల నేను వెళ్తానని చెప్పి. పార్టీ కూడా ట్వీట్ కూడా పెట్టింది అదే విధంగా. అంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. సో నెక్స్ట్ మీటింగ్ నుంచి ఖచ్చితంగా అటెండ్ అవుతారు. ఓకేనా? చాలబ్బా, ఇంకా అయిపోయింది. సూపర్ సిక్స్ సో ప్రతి మీటింగ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్న ప్రతి ఒక్కటి నెరవేరుస్తా ఉన్నాను. చంద్రబాబు గారి మాటలు ఇన్ని మోసపోవద్దని చెప్పి ఇది వరకు వీడియోలు చూస్తే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, మేము అన్ని లెక్కలు వేసుకున్నాము, ఎట్టి పరిస్థితుల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని చెప్పి. మరి ఈ రోజు వచ్చి నేను డబ్బులు లేవు, లేకపోతే నేను ఇది నెరవేర్చలేకున్నానని చెప్తున్నారు. ఒక్క పెన్షన్ తప్పితే ఆ పెన్షన్ కూడా రోజు రోజుకి తగ్గిస్తా వస్తా ఉన్నారు. వేరే ఏ కార్యక్రమం కూడా ఈ రోజు రాష్ట్రంలో జరగడం లేదు. మరీ ఘోరంగా హాస్పిటల్స్ కి పేమెంట్ ఆపారు, పేద ప్రజలు ట్రీట్మెంట్ తీసుకోలేకుండా. స్టూడెంట్స్ కి ఫీజులు కూడా ఈ రోజు చెల్లించని దారుణమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తా ఉంది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. రాబో రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజల్లో తిరగడానికి కూడా కష్టమవుతుంది. ఇదే విధంగా ప్రజలను మోసం చేస్తే, ప్రజలు తిరగబడేది మొదలు పెడితే తెలుగుదేశం నాయకులు కూడా ప్రజల్లో ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.